మీకా గ్రంథము మొదటి అధ్యాయము. యోతాము, ఆహాజు, హిజ్కియా అని యూదా రాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మొరష్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. సకల జనులారా ఆలకించుడి. భూమి, నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు. ఇదిగో, యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడువబోవుచున్నాడు. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును. వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టియు ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టియు ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనే గదా. యూదావారి ఉన్నత స్థలములు ఎక్కడవి? యెరూషలేములోనివే కావా? కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్ల కుప్పవలే చేసెదను. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాని ఉంచెదను. దాని పునాదులు బయలుపడునట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసెదను. దాని చెక్కుడు ప్రతిమలు పగులగొట్టబడును. దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును. అది పెట్టుకొనిన విగ్రహములను నేను పాడుచేతును. అది వేశ్యయై సంపాదించుకొనిన జీతము పెట్టి వాటిని కొనుక్కొనెను గనుక అవి వేశ్యయగు దాని జీతముగా మరలా ఇయ్యబడును. దీని చూచి నేను కేకలు వేయిచు ప్రలాపించుచున్నాను. ఏమీయూ లేకుండా దిగంబరినై నక్కలు అరుచునట్లు అరుచుచున్నాను. నిప్పుకోడి మూల్గునట్లు మూల్గుచున్నాను. దానికి తగిలిన గాయములు మరణకరములు. అవి యూదాకు తగిలియున్నవి. నా జనుల గుమ్మముల వరకు, యెరూషలేము వరకు అవి వచ్చియున్నవి. గాతు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు. అచ్చట ఎంతమాత్రమును ఏడ్వవద్దు. బేత్లెయప్రలో నేను ధూళిలో పడి పొర్లితిని. షాఫీరు నివాసి, దిగంబరివై అవమానమునుంది వెళ్ళిపొమ్ము. జయనాను వారు బయలుదేరక నిలిచిరి. ప్రలాపము బేతెజెలులో మొదలుపెట్టి జరుగుచున్నది. మారోతు వారు తాము పోగొట్టుకొనిన మేలును బట్టి బాధ నొందుచున్నారు. ఎలయనగా యెహోవా యొద్ద నుండి కీడు దిగి యెరూషలేము పట్టణ ద్వారము మట్టుకు వచ్చెను. లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి. ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీ యందు కనబడినవి. అది సీయోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండెను. మోరెషద్గతు విషయములో మీరు విడుదలకై కోలు ఇయ్యవలసి వచ్చును. అగ్జీబు ఇండ్లు ఇశ్రాయేలు రాజును మోసపుచ్చునవై ఇండును. మారేషా నివాసి, నీకు హక్కుదారుడగు ఒకని నీ యొద్దకు తోడుకొని వత్తురు. ఇశ్రాయేలీలలోని గనులు అదుల్లామునకు పోవుదురు. సీయోను, నీకు ప్రియులగు వారు నీ యొద్ద నుండకుండా పట్టబడియున్నారు. నీ తల బోడి చేసుకొనుము. బోరుచ గద్దవలే నీ బోడితనము కనుపరచుకొనుము.